గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. కొద్ది రోజులుగా విశాఖ మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠకు ఇవాల్టితో తెరపడనుంది. అటువైపు నుంచి వెళ్తున్నా. అయితే ఏప్రిల్ 19వ తేదీనే మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ఎందుకు ఎంచుకున్నారన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించిన తర్వాత జీవీఎంసీ పాలక వర్గానికి 4 ఏళ్లు నిండే వరకు అవిశ్వాసానికి వీలు పడదనే నిబంధన పెట్టారు. దీంతో కూటమి పార్టీలు మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. విశాఖ కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పాటై ఏప్రిల్ 18వ తేదీతో 4 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో నిబంధనల ప్రకారం 19వ తేదీ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి ఎక్స్ అఫిషియో సభ్యులు మరో 13 మంది ఉన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74గా ఉంది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. జీవీఎంసీ సిబ్బందిని సైతం పాస్ చూపిస్తానని లోనికి అనుమతిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, స్వర్లక్ష్మి, ఏదైతే విశాఖపట్నంలో గత నెల 22వ తారీఖున మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 19న సమావేశం నిర్వహించాలి, బలాన్ని నిరూపించుకోవాలని చెప్తూ కూడా కమిషనర్ అయితే మేయర్ కి అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశం జరగబోతుంది. కొద్దిసేపటి క్రితమే కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా 2 ప్రత్యేక బస్సులు అయితే సమావేశ మందిరానికి అయితే చేరుకోవడం జరిగింది. తీవ్ర ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారిగా జీవీఎంసీ చరిత్రలో మొదటిసారిగా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం, అది కూడా ఒక మహిళా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఒక చరిత్రగా కాబోతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ గా ఉన్నటువంటి హరివెంకట కుమారి ఈ రోజు నెగ్గుతారా లేదా అనేది అయితే ఒక మీమాంసగా ఉన్న నేపథ్యంలో గత 27 రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకి పడబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లకు అందరికీ కూడా సమావేశానికి హాజరు కావద్దంటూ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తిగా కొలంబియాలో ఉన్నారు. విశాఖపట్నం రావడం లేదు కాబట్టి వాళ్ళైతే హాజరయ్యే అవకాశాలు లేవు. ఇక కూటమిలో సభ సజావుగా జరగాలి అంటే 74 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్ ఒకటి అటు ఇటుగా ఊగిసలాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మరి దీనికి ఫారం సరిపోతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు అయితే సమావేశ మందిరానికి చేరుకున్నారు. వాళ్ళతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా 8 మంది కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. సభ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సంఖ్యాబలానికి సరిపడ సభ్యులు ఉన్నారా లేదా అనేది అయితే ముందుగా లెక్కించడం జరుగుతుంది. తర్వాత సభ నిర్వహించకపోవడం అనేది తర్వాత పరిణామంలో చోటు చేసుకుంటే ఇప్పటికే కూటమి అయితే చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంది. కార్పొరేటర్లు అందరూ కూడా అభివృద్ధిని కాంక్షించి వైఎస్ఆర్సీపీ నుంచి కూటమిలో చేరారు కాబట్టి కూటమి గెలుపు తథ్యం, మేయర్ మార్పు తథ్యం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా లోన వాళ్ళలో కూడా అంతర్గతంగా విభేదాలు వెలుగు చూస్తున్నాయి. గత రాత్రి కూడా ఒక సంఘటన చోటు చేసుకుంటూ ఒక కార్పొరేటర్ కనిపించలేదని ప్రచారం జరుగుతుంది. మరి ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి నరాలు తెగే ఉత్కంఠ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సమావేశం ప్రారంభానికి అయితే సన్నద్ధంగా ఉందని తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి లెక్కలు కూడా తేలనున్నాయి. మొదటిసారిగా జీవీఎంసీలో జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మాన సభ అయితే ఒక సాధారణ ఎన్నికలను ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. కూటమి నేతలు, కార్పొరేటర్లు అందరూ కూడా విదేశాల్లో విహారయాత్రలకు పంపించి రాత్రే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీ మారి వచ్చినటువంటి కార్పొరేటర్లకి, పాత నాయకులకి కూడా ఇప్పుడు పసరడం లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు.
అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉత్కంఠ కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఏదో జీవీఎంసీ దగ్గర అయితే ఇక్కడ మనం హడావిడి చూసుకోవచ్చు. ఒకవైపు పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతి లేనిదే లోపలికి అయితే పంపించడం లేదు. ఏదైతే జీవీఎంసీ జారీ చేసినటువంటి గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపించడం జరుగుతుంది. పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 200 మందికి పైగా పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2 ప్రత్యేక బస్సుల్లో వచ్చినటువంటి కూటమి నేతలు అయితే దగ్గరుండి ఎమ్మెల్యేలు తీసుకురావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగేందుకు అయితే పూర్తిగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం, ఒక తీవ్ర నరాలు తెగే వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. రైట్ రాజు, థ్యాంక్ యూ. నమస్తే సార్. చూసుకోవచ్చు. ఈ రోజు జరిగేటువంటి ఈ సభ పూర్తిగా సజావు సాగేందుకు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక ఉత్కంఠ వాతావరణంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గేట్ దగ్గర చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్న నేపథ్యం ఉంది. ఒక కార్పొరేటర్ని ఎక్స్ అఫీషియో మెంబర్ని తప్పితే మిగతా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లోపలికి లేదు. పూర్తిగా ఇదైతే ఎటువంటి బయట ప్రపంచానికి తెలియకుండా కూడా సమావేశం జరగాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అనధికారికంగా కూడా ఎవరిని కూడా లోపలికైతే అనుమతించడం లేదు. దీంట్లో అయితే జీఎంసీ అధికారులు పూర్తి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా తీసుకొని ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లు మాత్రమే లోపల పంపిస్తున్నారు. మనకు కనిపిస్తున్నటువంటి ఏవైతే 2 బస్సులు ఉన్నాయో 2 బస్సుల్లో ఇప్పటి వరకు కూడా మలేషియాలో విహారయాత్రకు వెళ్లి వచ్చినటువంటి కూటమికి చెందినటువంటి కార్పొరేటర్లు, అంటే టీడీపీ జనసేనకి చెందినటువంటి కార్పొరేటర్లు మొత్తం కూడా ఈ 2 బస్సుల్లోనే రావడం జరిగింది. వాళ్ళని ఇప్పుడే లోపలికైతే సమావేశ మందిరంలో కూడా చేరుకోవడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు వస్తారా రారా అనేది సస్పెన్స్. పార్టీ లైన్ ప్రకారం అయితే సమావేశం రాకూడదు అనేది అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైతే క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 అయితే ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే తమ మద్దతును అయితే కూటమికి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. మరి వాళ్ళు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే జీవీఎంసీకి జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మాన సభ ఏదైతే ఉందో ఆ సభ సజావుగా సాగుతుందా లేదా అనేది కూడా ఉత్కంఠగా భరితంగా సాగుతుంది. మరోవైపు చూసుకుంటే అధికార యంత్రాంగం అంతా కూడా లోపల ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఏ విభాగానికి ఆ విభాగంగా, అంటే ఏ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆ పార్టీకి పక్కన కూర్చునే విధంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసింది. రూలింగ్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సభ జరిగే అవకాశాలు ఉంటే సభ జరిగిన తర్వాత ముందుగా కోరం కోసం అయితే కార్పొరేటర్లు లెక్క పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కోరం సరిపోతుంది, అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 74, ఆ 74కి సరిపోయినట్టు సభ్యులు హాజరుగానే ఉంటే సభ అయితే జరుగుతుంది. తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మేయర్కి కూటమి పెట్టినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా ఆ సభలో అవి బలాన్ని నిరూపించుకుంటారా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత లెక్కింపు జరుగుతుంది. ఆ లెక్కింపులో ఒకవేళ మేయర్ గాని బలాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో తక్షణమే మేయర్ పదవిని అయితే కోల్పోవాల్సి వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 74కి తక్కువ వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది. దాంట్లో గానీ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాచికలు పారే అవకాశం ఉంటే దానికి తగ్గట్టుగా కూడా ఏదైతే ఫారం లేకుండా చేయగలిగితే మాత్రం ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అవిశ్వాసం కానీ వీగిపోతే మరొక 11 నెలల వరకు కూడా, అంటే పదవీ కాలం పూర్తిగా 5 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కాబట్టి హరివెంకట కుమారి మేయర్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గట్టిగా నమ్ముతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఈ రోజు అయితే దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎక్స్ అఫీషియో మెంబర్లు కీలకం కాబోతున్నారు. కూటమికి ఉన్నటువంటి కార్పొరేటర్లతో పాటు దాదాపు 11 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. ఆ ఎక్స్ అఫీషియో మెంబర్లు కలుపుకొని అయితే
74 అయితే బలం అయితే సరిపోతుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే మరి దీనికి సంబంధించి కూడా ఒకవైపు కూటమి నాయకులు అయితే అవిశ్వాసంలో నెగ్గుతామని చెప్పి కూటమిలో చేరినటువంటి 74వ వార్డు కార్పొరేటర్ వంశీ రెడ్డి అయితే ఇంతవరకు కూడా సమావేశానికి వచ్చినట్టు అయితే సమాచారం లేదు. ఒకవేళ అంటే గాజువాక మాజీ ఎమ్మెల్యే వంశీరెడ్డి తండ్రి అయినటువంటి నాగిరెడ్డి కుమారుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కూటమికి మద్దతు ఇచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేస్తే మాత్రం ఇంట్లో ఉంచే పరిస్థితి లేదు, నీ దారి నువ్వు చూసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే వంశీరెడ్డికి చెప్పిన నేపథ్యంలో ఆ వంశీరెడ్డి ప్రస్తుతం అయితే ఇక్కడ కనిపించడం లేదు. మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఏదైతే జరగబోతుందో ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది ఇప్పుడు డోలాయమాన్ అంటే ఒక ఉయ్యాల ఊగే పరిస్థితులు అయితే జీవీఎంసీలో కనిపిస్తున్నాయి. మరి ఆ ఉయ్యాల్లో ఎవరు ఊగుతారు, సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కీలక ప్రకటన చేశారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మేయర్ను మార్చాలనుకుంటున్నామని పల్లా శ్రీనివాస్ తెలిపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మేయర్పై అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా గెలుస్తామని ఆయన ప్రకటించారు. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? లక్ష్మి, ఏదైతే మొదటి నుంచి కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చినటువంటి గత నెల 22వ తారీఖున తర్వాత భారీగా టీడీపీకి జనసేనకి కార్పొరేటర్లు అయితే రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఎందుకు కూటమికి బలాన్ని ఇస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు అనే విషయం మీద చాలా సందర్భాల్లో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అదేవిధంగా జనసేనకి ఒకే మాట చెప్తున్నారు, అభివృద్ధిని కాంక్షించబడింది కాబట్టి అభివృద్ధిని కాంక్షించి కూటమి ప్రభుత్వానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూనే పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది, ఈ పార్టీలో చేరడం జరుగుతుందని చెప్తున్నారు. అదే వరవడిలో గత రాత్రి విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. మొత్తంగా అభ్యంతరాన్ని ఈ రోజు అయితే వినిపించడం జరుగుతుంది. కూటమి వలన అభివృద్ధి జీవీఎంసీ అభివృద్ధి సాధ్యపడుతుంది కాబట్టి ఈ కూటమి నాయకులకు అందరికీ మద్దతు పలుకుతున్నారు. మేయర్ ని మార్చాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది తప్పితే పూర్తిగా కూడా ఏదైతే గత 4 ఏళ్లుగా జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, విమర్శలు, అభివృద్ధి కుంటుపడ్డాయి. వీటన్నిటి మీద కూడా త్వరలో చర్యలు ఉంటాయి. మేయర్ ని మార్చిన మరుక్షణం నుంచి కూడా గతంలో జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు చేయడం జరుగుతుందంటూ పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, విష్ణుకుమార్ రాజులతో పాటు మిగతా ఎంపీ భరత్ కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. వాళ్ళు రైట్ రాజు.